సార్ చాలామంది మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటారు. అండ్ మూవీ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ప్రాపర్ ఆపర్చునిటీస్ దొరకట్లేవు అని బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ ఆల్రెడీ మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఇప్పుడు లేటెస్ట్‌గా మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలి అంటే ఎలాంటి మొబైల్ నంబర్ ఉంటే బావుంటుందంటారు? ఎవరైనా సరే మూవీ ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి, హ్మ్. మంచి అవకాశాలు రావాలి, అక్కడున్న పోటీతత్వాన్ని నిలదొక్కుకోవాలి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో కానీ, మొబైల్ నంబర్‌లో కానీ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ నంబర్స్ ఉంటాయండి. హ్మ్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లో అయినా 6 నంబర్ ఉన్నా సక్సెస్ అవుతారు, 3 నంబర్ ఉన్నా సక్సెస్ అవుతారు, 1 నంబర్ ఉన్నా సక్సెస్ అవుతారు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. హ్మ్. 1, 3, 6 ఇవి మీకు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. ఓకే. మీరు కొంతమందిని చూడండి, సినిమా ఇండస్ట్రీలో వస్తారు. 1, 2 సినిమాలు హిట్ అయ్యాక తర్వాత వాళ్ళు అసలు అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటారండి. మరికొంతమంది ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వస్తారు. చాలా సక్సెస్‌ఫుల్ స్థాయికి వెళ్తారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లో నేను చెప్పినటువంటి పిల్లర్ నంబర్స్ ఉంటాయి. మెయిన్‌గా 6 నంబర్ ఎంటర్‌టైన్‌మెంట్ నంబర్. ఇండస్ట్రీలో మీకంటూ ఒక స్థాయిని ఇచ్చే నంబర్ 6 నంబర్. 6 నంబర్ అంటే ఏంటి? వీనస్. వీనస్ దేనికి సంకేతం? మనకు అందానికి సంకేతం. మోడలింగ్ చాలామంది మోడలింగ్ చేస్తారు కదా! మోడల్స్ అంతా ఇండస్ట్రీకి రావచ్చు. మోడలింగ్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, యాక్టింగ్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, నటన, సింగింగు, డాన్సింగు ఇవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కిందకే వస్తాయి. ఓకే. వీటన్నింటికి మీకు సపోర్ట్ ఇచ్చే నంబర్ ఏంటి? 6 నంబర్ అండి. 6 నంబర్ ఇండస్ట్రీకి అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. మీరు ఏదైనా చూసుకోండి, 'బిగ్ బాస్' 6 నంబర్‌లోనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి 6 వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా 2 నంబర్ అండి. 2 నంబర్ ఏంటి? క్రియేటివిటీ. అందరిలా ఉంటే మీకు ప్రత్యేకత ఏమి ఉండదండి. క్రియేటివిటీ ఉండాలి. ఎప్పుడైతే మీకంటూ మీ సంబంధించిన ఒక సబ్జెక్ట్ మీద ఒక యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ స్కిల్ పరంగా మీకు క్రియేటివిటీ ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్డేట్ అవుతారు. చాలామంది యాక్టర్స్ ఎందుకు అవకాశాలు రావడం లేదంటే ఆ స్టోరీకి తగ్గట్టు వాళ్ళు అప్డేట్ కారు. ఓకే. ఆ అప్డేట్ నేచర్ ఇచ్చేది ఏంటి మీకు? 2 నంబర్ క్రియేటివిటీ ఇస్తుంది. కాబట్టి 2 నంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఎక్కడైనా సరే 2 నంబర్ ఉన్నా కూడా మీరు 100% సక్సెస్ అవుతారు. అదేవిధంగా 3 నంబర్ అంటే ఏంటి? మనకి గురువు కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా గుర్తుపెట్టుకోండి. మీకు ఆ రంగంలో కలిసి రావాలి అంటే మెయిన్‌గా గురువు యొక్క ఆధిపత్యం ఉండాలి, గురుబలం ఉండాలి. కొత్తది మనం ఏది నేర్చుకున్నా దానికి మెయిన్ ప్రధాన కారకుడు గురువే. మీరు ఒక కొత్త యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు, అక్కడ గురుబలం ఉండాలి. కాబట్టి శుక్రుడు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాడు. 6 నంబర్ వీనస్, క్రియేటివిటీకి బూన్ 2 నంబర్, అదేవిధంగా గురుబలం 3 నంబర్ కూడా చాలా చాలా మంచిది. అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యమైనది 1 నంబర్ అండి. మీరు ఎక్కడైతే నంబర్ 1 పొజిషన్‌కి అనుకుంటున్నారో సినిమా రంగంలో, మీకు అక్కడ మెయిన్ 1 నంబర్ చాలా ముఖ్యంగా ఉంటుంది. అయితే 19వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళందరికీ 1 నంబర్ ఉంటుందండి. కానీ ఎవరైతే 2000 తర్వాత పుట్టున్నారో వీళ్లకు 1 నంబర్, 9 నంబర్ ఉండదు. ఇది చాలా ప్రమాదం అండి. అయితే మీరు సినిమా రంగంలోకి రాణించాలనుకున్నప్పుడు మీ మొబైల్ నంబర్ టోటల్‌గా గుర్తుపెట్టుకోండి. 6లో వస్తే చాలా బాగుంటుంది. ఓకే. 6లో వాడాలి. 6 అంటే టోటల్ 10 డిజిట్స్ కూడినప్పుడు 42 కానివ్వండి, 51 కానివ్వండి, 60 కానివ్వండి, 69 ఇవి చాలా చాలా పవర్ఫుల్‌గా మీకు అవకాశాలను అట్రాక్ట్ చేస్తాయి. అయితే ఎవరైతే 3వ నంబర్‌లో పుట్టి ఉన్నారో 3, 12, 21, 30 వాళ్ళు 6 నంబర్‌ని వాడకూడదు. ఎందుకంటే 3కి 6 అపోజిట్ నంబర్ కదా! ఆల్టర్నేట్‌గా వీళ్ళు వాడాలి? 3వ నంబర్ వాళ్ళు 1వ నంబర్ మొబైల్ నంబర్‌ని వాడితే చాలా బాగుంటుంది. అప్పుడు మీరు ఇండస్ట్రీ పరంగా మంచి అవకాశాలను సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో గనక ఎండింగ్‌లో మల్టిపుల్ 4 గనక ఉంటే చాలా చాలా ప్రమాదం అండి. ఓకే. అనేక రకాల ఆటుపోట్లను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉంటుంది. మీరు ఆర్థిక సమస్యల్లో ఉంటారు, కోర్టు కేసుల్లో ఉంటారు, చాలా స్ట్రగలింగ్‌లో ఉంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్. సినిమా ఇండస్ట్రీలో ఉండి గనక మీ మొబైల్ నంబర్ ఎండింగ్‌లో మల్టిపుల్ 4 గనక ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది.
ఓకే. అదేవిధంగా ఎండింగ్లో కనుక 777 కనుక ఉంటే మీరు ఎటువంటి నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అవకాశాలు మీరు చేజేతులారా మీరే వదులుకుంటారు. మల్టిపుల్ 7 ఈజ్ నాట్ గుడ్. ఎందుకంటే కేతువుకు లోయర్ బాడీ ఉంది, అప్పర్ బాడీ లేదు. నిర్ణయాలు సరిగా తీసుకోలేరు. కాబట్టి మీకు వచ్చిన అవకాశాలను మీరు తీసుకోవాలి అంటే మీరు ఆలోచించే నేచర్ ఉండాలి. కాబట్టి ఎండింగ్లో మల్టిపుల్ 7 ఉండకూడదు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ఎండింగ్లలో గనక మల్టిపుల్ 7s ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా మల్టిపుల్ 2 కూడా ఉండకూడదు. డిప్రెషన్, యాంగ్జైటీ, ప్రెజర్, ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా మల్టిపుల్ 8 ఉండకూడదండి ఎండింగ్లలో. మల్టిపుల్ 8 ఉండడం ద్వారా డిలే, సెటిల్మెంట్ ఉండదు. అంటే త్వరగా సెటిల్ కారు మీరు ఇండస్ట్రీలో. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయినప్పుడు మీరు మొబైల్ నెంబర్ కనుక తీసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ మొబైల్ నెంబర్ ఏంటంటే టోటల్గా 6 వచ్చే మొబైల్ నెంబర్ అయినా వాడండి, టోటల్గా 3 వచ్చే మొబైల్ నెంబర్ అయినా వాడండి, 1 వచ్చే మొబైల్ నెంబర్ వాడచ్చు. ఇవి వాడినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏ మొబైల్ నెంబర్ అయినా తీసుకోండి, కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా తీసుకోండి. వాటిలో మనం గతంలో చెప్పినట్టు పిల్లర్ నంబర్లు కూడా ఉండాలి. సినిమా రంగంలో మీకు మంచి అవకాశం పట్టి రాజయోగాలు రావాలి అంటే 14569 పిల్లర్ నంబర్ వాడాలి. ప్రొఫెషనల్ నంబర్ 6312 కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు మళ్ళీ మనం నంబర్ చెక్ చేసినప్పుడు ఎక్సలెంట్ రావాలండి. ఎక్సలెంట్ రాకపోతే వేస్ట్. ఎందుకంటే అన్నీ తీసుకొని ఎక్సలెంట్ రాకపోతే ఇంకెందుకు ఆ నంబర్. కాబట్టి ఎక్సలెంట్ వచ్చినప్పుడు చాలా చాలా బాగుంటుంది. మీకు ఆ నంబర్ ద్వారా మంచి అవకాశాలని అట్రాక్ట్ చేసుకుంటారు. మీరు ఒక్కసారి మొబైల్ నెంబర్ మార్చి చూడండి. నెగిటివ్గా ఉంటే అన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంకా మీరు స్ట్రగ్లింగ్ లైఫ్లో ఉన్నారంటే మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో 0 లేకుండా చూసుకోండి. 000 లేకుండా చూసుకోండి. ప్లానెట్ పరంగా చూసినప్పటికీ 0కి అసలు వాల్యూయే లేదు. ఎందుకంటే మీకు ఎటువంటి కాల్స్ వస్తున్నాయి, నెగిటివ్ కాల్స్ వస్తున్నాయా, పాజిటివ్ కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ జాగ్రత్త చూసుకోండి. ఈ కాల్స్ని మీరు అవాయిడ్ చేయాలి అంటే కొత్త మొబైల్ నెంబర్నే వాడాలి. ఒక్కొక్క మొబైల్ నెంబర్కి ఒక్కొక్క వ్యాలెట్ ఉంటుందండి. సినిమా రంగం కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరైతే సినిమా రంగంలో ఉన్నారో మంచి అవకాశాలు వస్తున్నాయో మీరు మీ మొబైల్ నంబర్లలో ఎటువంటి వాల్పేపర్ పెట్టుకోవాలి అనుకుంటే మీకు సన్ఫ్లవర్కి సంబంధించిన వాల్పేపర్ పెట్టుకోండి. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. సన్ఫ్లవర్కి సంబంధించిన అవకాశాలు ఈ సన్ఫ్లవర్ వాల్పేపర్ పెట్టుకుంటే వెరీ 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 ఎక్సలెంట్, చాలా లగ్జరీగా ఉంటుంది. వీటితో పాటు మీరు ఎక్కువగా ఏరోప్లేన్ ఉంటుంది, ఫ్లైట్ అంటే మీకు ల్యాండింగ్ ఫ్లైట్ కాదు, మూవింగ్ ఫ్లైట్ యొక్క వాల్పేపర్ కూడా పెట్టుకోండి. మంచి అవకాశాలను అట్రాక్ట్ చేస్తారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మొబైల్ నంబర్లలో నెగిటివ్ నంబర్స్ లేకుండా చూసుకోండి. కొన్ని కాంబినేషన్స్ చాలా నెగిటివ్గా ఉంటాయి. దీంట్లో 9 పేర్స్ ఉంటాయి. ఈ పేర్స్ కూడా చూసుకోవాలి. మెయిన్గా మీ పిల్లర్ నంబర్, ప్రొఫెషనల్ నంబర్ 2 మ్యాచ్ అయినప్పుడు అన్స్టాపబుల్ ఆపర్చునిటీస్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. సినిమా రంగంలో మీరు సక్సెస్ అవుతారా కారా అని మీరు ఎలా తెలుసుకోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్లో 6 నంబర్ మెయిన్గా ఉండాలండి. డేట్లో కానీ, మంత్లో కానీ, ఇయర్లో కానీ ఎక్కడైనా ఉండాలి. 6 నంబర్ చాలా చాలా ముఖ్యం. 6 నంబర్ లేకపోతే చాలా స్ట్రగ్లింగ్ ఉంటారు. సెకండింగ్ సపోర్టింగ్ నంబర్స్ చూడండి. 3 నంబర్ కానీ, 2 నంబర్ కానీ, 1 కానీ ఇవి సపోర్టింగ్ ఉంటాయి. ఈ సపోర్టింగ్ నంబర్ కూడా పవర్ ఉండాలి. మెయిన్ లీడ్ రోల్ 6 నంబర్ అయినప్పటికీ ఈ 2, 3, 1 నంబర్ కూడా మీకు చాలా సపోర్ట్ని ఇస్తాయి. క్రియేటివిటీ, అదేవిధంగా కొత్త నాలెడ్జ్ నేర్చుకోవడానికి, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వడానికి కూడా ఈ నంబర్స్ పనిచేస్తాయి. వీటితో పాటు టోటల్ 6 ఉన్న నెంబర్ కూడా వాడండి. చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇండస్ట్రీస్ పరంగా నేను చాలా మందికి నంబర్స్ ఇప్పించాను. మీరు కనుక ఇంకా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మంచి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోండి. మంచి అవకాశాలను మీ జీవితంలోకి అట్రాక్ట్ చేసుకోండి. వన్ మొబైల్ నెంబర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ యువర్ డెస్టినీ. నైస్ సార్. చాలామంది ఇప్పుడు మెయిన్గా మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరు చాలా వరకు
మొబైల్ నెంబర్, మంచిగా కలిసి వచ్చే మొబైల్ నెంబర్, వాళ్ళకి బాగా ఆపర్చునిటీస్ తెచ్చే మొబైల్ నెంబర్ కోసం చాలామంది వెతుకుతున్నారు, మనకు కమెంట్స్ కూడా పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్యాన్సీ నంబర్లు మాత్రం తీసుకోకూడదు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, నో ఫ్యాన్సీ, ఆల్ ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నెగిటివ్ నంబర్స్, నాట్ గుడ్ నంబర్స్ అండి. ఓకే. కాబట్టి ఫ్యాన్సీ నంబర్స్ అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. దానివల్ల నెగిటివ్ జరుగుతుంది పాజిటివ్ కంటే కూడాను. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి.